2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే సార్, మీరు అన్నట్టుగానే ప్రీవియస్ వీడియోలో అంటే పిల్లల్ని చాలా మంచిగా పెంచాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. బట్ కొన్ని సందర్భాల్లో ఇటు స్కూల్ నుంచి అయినా మీ పిల్లోడు చదవట్లేరు, చాలా అల్లరి చేస్తున్నారు, పక్కోళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు అన్న మాటలు వినడమైనా, లేదు అంటే నైబర్స్ నుంచి చాలా హారబుల్గా ఉన్నాడు, కొంచెం మా పిల్లోడికి మీరు దూరం పెట్టండి మీ పిల్లోడు అన్నప్పుడైనా, ఇలాంటివి మన పిల్లల మీద చాలామంది రకరకాలుగా ఇలాంటి నెగిటివ్ కమెంట్స్ ఇచ్చినప్పుడు తల్లిదండ్రులకి తెలియకుండానే మానసికంగా అరే ఎందుకు ఇలా అయిపోతున్నారు అని ఒక లో స్టేజ్కి వెళ్ళిపోవడం కూడా మనం చూస్తూ ఉంటాం. దాని నుంచి ఎలా బయటపడాలి, మరి ఆ పిల్లలకి ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఒక గుడ్ పేరెంట్గా వాళ్ళు ఎలా ముందుకెళ్ళాలి? చాలా ఇంపార్టెంట్ ఈ మాట, ఇక్కడి నుంచే తీసుకుంటా. డోంట్ బి ఎ గుడ్ పేరెంట్, బి ఎ కరెక్ట్ పేరెంట్. ఫస్ట్ థింగ్, గుడ్ పేరెంటింగ్ వేరు, కరెక్ట్ పేరెంటింగ్. డిఫరెన్స్ ఏంటి సార్? గుడ్ పేరెంటింగ్లో నేను మంచి పేరెంట్ని కావాలి కాబట్టి వాడు అలా ఉండకూడదు. నా స్వార్థం ఉంది, నేను పక్కింటి వాడు కంప్లైంట్ చేశాడంటే నా పరువు పోతుంది. ఓకే, నా అన్న ఫీలింగ్, అది నేను గుడ్ పేరెంట్ కదా, నేను మంచి పేరెంట్ అన్ని ఇచ్చాను కదా, నేను మంచి పేరెంట్ని కదా కంటే కరెక్ట్ పేరెంటింగ్ నేర్చుకోవాలి. ఓకే, ఆటోమేటిక్గా కరెక్ట్ పేరెంట్ విల్ బి గుడ్ పేరెంట్. ఓకే, సో గుడ్ పేరెంటింగ్ అంటే కరెక్ట్ పేరెంటింగ్ ఇస్ ఫస్ట్. సెకండ్ థింగ్, ఎప్పుడైనా అట్లాంటి కంప్లైంట్స్ కానీ అట్లాంటివి వస్తున్నాయి అంటే ఆరిజిన్ పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. డయాగ్నోసిస్, మేము ఎప్పుడు ఏది చేసినా రూట్ కాజ్, డయాగ్నోసిట్ ప్రాపర్లీ. ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు, వాడికి ఎందుకు అలాంటి అలవాట్లు వస్తున్నాయి, పక్కింట్లోకి వెళ్ళి గొడవ పెట్టుకుంటున్నాడు, లేకపోతే దొంగతనాలు చేస్తున్నాడు, లేకపోతే పిల్లలతో టీచర్ చెప్తుంటే వినట్లేదు, అందరినీ డిస్టర్బ్ చేస్తున్నాడు, ఏదున్నా వాట్ ఈస్ ద కాజ్? ఎక్కడో రూట్ కాజ్ ఉంటుంది, ఇంట్లోంచి ఆరిజిన్ వస్తుంది, లేకపోతే ఎవరో ఫ్రెండ్స్ ప్రేరేపితం చేస్తారు, సబ్జెక్ట్ ఎక్కట్లేదు, లేకపోతే చదువు మీద ధ్యాస రావట్లేదు, ఇవి కారణాలు అయి ఉంటాయి. సో ఇది అక్కడ పట్టుకోవాలి ఆరిజిన్. ఎప్పుడు కూడా ఫ్యాన్ ఇక్కడ తిరుగుతుందంటే స్విచ్ ఎక్కడో ఉన్నట్టు, నిజంగా ప్రాబ్లంలో లేదు, ప్రాబ్లం ఈజ్ ఎ సిమ్టమ్. నీకు లోపల కాజ్ ఏంటో కనుక్కోవాలి, నెంబర్ 1. ఓకే, కాజ్ కనుక్కున్నాక దానికి ట్రీట్మెంట్స్ చాలా ఉంటాయి. ఓకే, సపోజ్ నీకు పిల్లలు ఎంత చెప్తున్నా వినట్లేదు, ఎంతసేపు చదువుకోమని చెప్పినా 1 నిమిషం కుదురుగా కూర్చోడు, 1 నిమిషం చదవడు అని వచ్చిందనుకో, వాడు ఎందుకు చదవట్లేదు అని తెలుసుకుంటే, నాకు చదువు మీద ఇంట్రెస్ట్ రావట్లేదు, లేదా ఈ సబ్జెక్ట్ ఎక్కట్లేదు, లేకపోతే నాకు ఇంకా ఆడుకోవాలంటుంది, వాడి ఎనర్జీ ఎంత ఉందంటే దే ఆర్ అనేబుల్ టు ఫోకస్. ఆ హైపర్ యాక్టివిటీ వల్ల ఎక్కువ యాక్టివిటీ అయిపోయి మైండ్ ఒక చోట కూర్చోవడానికి రాదు. ఎప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ నేర్పించలేదు మనం. ఎప్పుడైతే ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ నేర్పించామో పిల్లలకి, వాళ్ళు చదివే దాని మీద ఇంట్రెస్ట్ రాదు. కానీ వాళ్ళు ఇంకోటి ఏదైనా చూడడానికి టక్కుమని పట్టేస్తారు. అంటే వాళ్ళు నార్మల్గా ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, మనం దేని మీద పెడుతున్నాం అన్నది పాయింట్. వాళ్ళకి చదువు మీద పెడితే దాని యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క యూజ్ తెలియాలి అంటే ఎ గుడ్ పేరెంట్ ఏం చేస్తాడు, నువ్వు ఇలా తెచ్చుకుంటే నీకు ఈ ఫెసిలిటీస్ ఉంటాయి, దాన్ని పాజిటివ్ రెయిన్ఫోర్స్మెంట్ అంటాం. పాజిటివ్ రెయిన్ఫోర్స్మెంట్ చేస్తే నువ్వు గుడ్ బిహేవియర్ విల్ గివ్ యూ గుడ్ రిజల్ట్, ఎ బ్యాడ్ బిహేవియర్ విల్ గివ్ యూ బ్యాడ్ రిజల్ట్. దీన్ని నలిఫై చేసే పని చేయకూడదు. అంటే బ్యాడ్ బిహేవియర్ చేశాడు, ఈసారి అలా చేయకు అని ఎప్పుడైతే వదిలేస్తుంటామో, ఓకే ఇక్కడ ఏడిస్తే నడుస్తుంది, ఇక్కడ కొంచెం బాధపడినట్టు యాక్ట్ చేస్తే నడుస్తుంది, ఇక్కడ నాన్న దగ్గరికి వెళ్తే నడుస్తుంది, ఇక్కడ అమ్మ దగ్గరికి వెళ్తే నడుస్తుంది. అంటే ప్రతిదానికి ఒక క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటారు. ఎక్స్ప్లెయిన్ చేయాలి, స్ట్రిక్ట్గా ఉండాలి. ఎక్స్ప్లెయిన్ చేయాలి. యాజ్ అ గుడ్ పేరెంట్ యూ షుడ్ బి స్ట్రిక్ట్ ఎట్ టైమ్స్. ఆ పాయింట్ వచ్చినప్పుడు అక్కడ దిస్ ఇస్ నాట్ రైట్, దిస్ ఇస్ నాట్ రాంగ్ అనేది చెప్పగలగాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఈ డిస్కషన్ చేస్తున్నప్పుడు వాళ్ళ మైండ్కి దిగి చెప్పాలి. పేరెంట్గా నేను అన్నీ చెప్తున్నాను, నన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నన్ను అవ్వట్లేదని దిగి చెప్పడం అంటే ఎలా సార్? వాళ్ళ లెవెల్ ఎక్కడ ఉంది, వాళ్ళు అర్థం చేసుకునే ఎగ్జాంపుల్స్తోనూ ఆర్ అర్థం చేసుకునే మైండ్ సెట్తో చెప్పాలి. మనం ఏమవుతుందంటే యాజ్ ఎ పేరెంట్ మనం ఒక బిగ్గర్ పిక్చర్ నుంచి చూస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఎక్కదు సరే కదా, దే విల్ టేక్ అస్ ఇన్ ఎ రాంగ్. సో మా అమ్మ నాన్న ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటారు, వారు ఎప్పుడు కంప్లైంట్ చేస్తుంటారు, దే ఆర్ నాట్ రైట్ ఫర్ మీ అనే ఫీలింగ్ తెప్పించకుండా ఉండాలి. దీనికి వాళ్ళకి చేస్తున్న ఫీల్డ్లో ఆర్ చేస్తున్న సబ్జెక్టో చేస్తున్న క్లాసో అది ఏదుందో దాంట్లో వాళ్ళకి గనక సక్సెస్ వస్తే ఆటోమేటిక్గా అందులోకి వెళ్ళిపోతారు. ఆ సక్సెస్ రావడానికి ఇంట్లోనే నేను ఒక దిస్ ఇస్ ట్రై చేసి చూసాం కూడా. వాడు క్లాస్లో మ్యాథ్స్
అర్థం కాదు. బట్ ఇంట్లో చిన్న టెస్ట్ పెట్టి ఓకే ఆ టెస్ట్కి రాయండి అంటే వాడు రాస్తే చాలా బాగా చేసావు, ఆ రోజు చాలా నువ్వు బ్యూటిఫుల్గా చేసావు, నువ్వు ఆడుకో, వెళ్ళి ఆడుకో అని చెప్పడం వల్ల వాడికి ఓకే నేను మ్యాథ్స్ చేయగలను, నేను కూడా నాకు రాదనుకున్నాను, ఎప్పుడు ఫెయిల్ అవుతాను అనుకున్నాను, నేను చేయగలను, ఎస్ ఇంప్రూవ్ అవుతున్నాను అనే మోడ్లో ఉంటే దే విల్ ఇంప్రూవ్. అది ఏదైనా కానీ ఒకరోజు బ్యాడ్ బిహేవియర్ చేయలేదు, వెరీ గుడ్, రెయిన్ఫోర్స్ ఇట్. గుడ్ బిహేవియర్ చేశాడు, రెయిన్ఫోర్స్ ఇట్. అలాంటి ఒక ప్రాసెస్ని కనుక ఎంచుకుంటే తొందరగా దాని నుంచి బయటపడవచ్చు. ఓకే, వీటన్నిటిలో కూడా పేరెంట్ ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయిపోయి అయ్యో నా కొడుకు ఎందుకు ఇలాగా, అయ్యో నా కూతురు ఎందుకు ఇలా అయిపోయింది అనే దానికంటే ఎందుకు అవుతోంది ఆరిజిన్ తెలుసుకుని దాన్ని కరెక్ట్ చేసే బాధ్యత మాత్రమే. నిజంగా అది వర్కౌట్ అవుతుందా లేదా యు ఆర్ నో వన్ టు డిసైడ్. వాళ్ళు అక్కడ రాసుకొని వస్తారు స్క్రిప్ట్, మనం అనవసరంగా ఇన్వాల్వ్ అవుతాము అనిపిస్తుంది. అందుకని నువ్వు నీ కర్మ నీ జాబ్ చేయాలి. యుద్ధానికి వెళ్ళిన అర్జునుడు యుద్ధం చేయాలి. అలాగే నువ్వు కన్నావు వాళ్ళ కోసం, వాట్ బెస్ట్ యూ షుడ్ డూ ఇట్. రిజల్ట్ గురించి నువ్వు వరి అయిన రోజులు నువ్వు రిజల్ట్ ఓరియంటెడ్గా పిల్లల మీద ప్రెషర్ పెడతావు. రిజల్ట్ ఓరియంటెడ్గా పిల్లల మీద ప్రెషర్ పెడితే వాళ్ళు ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీతో ఆలోచించారు కాబట్టి ప్రెషర్ అయిపోయి ఇంకెప్పటికీ నేర్చుకోలేడు. సో వెరీ ఇంపార్టెంట్, ఆ టైం వాళ్ళకి ఇస్తూనే, ఆ స్పేస్ ఇస్తూనే కొంచెం ఇది ఎక్స్ట్రా ప్రాజెక్ట్ అనుకున్నా చేయాలి. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు ఎప్పుడైనా దేనికైనా మార్కులు తక్కువ వస్తున్నాయంటే ఆ ఫీల్డ్ తప్ప మిగతావన్నీ ఎక్కువ వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి అని అనిపిస్తే ఎందుకు అది తక్కువ వస్తున్నాయి, వాటికి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ కరెక్షన్. మేము ఎప్పుడు చెప్తాము దేర్ ఆర్ 2 ఫ్యాక్టర్స్, జెనెటిక్ అండ్ ఎపిజెనెటిక్ అంటాం. ఏదైనా కొంతమందికి మ్యాథ్స్ వైరింగ్ ఉండదు. మేము నేర్పించేటప్పుడు కూడా మెమరీ టిప్స్ అలాంటి నేర్పించేటప్పుడు దేర్ ఆర్ 8 టైప్స్. కొంతమందికి విజువల్ తొందరగా గుర్తుంటుంది, కొంతమందికి స్పేషియల్, కొంతమందికి అడ్రస్లు చెప్తే టక్కుమని గుర్తుంటుంది, కొంతమందికి నంబర్స్ వల్ల గుర్తుంటుంది. సో చదువుకునేటప్పుడు మొత్తం సబ్జెక్ట్ ప్యారల్లో అర్థం కావట్లేదు వాడికి నంబర్లు వేసి వాళ్ళు 1 2 3 4 గుర్తుపెట్టేసుకుంటారు. దట్ ఈస్ హౌ యూ లెర్న్. ఓకే, నా పిల్లవాడు ఇలాంటి ప్యాటర్న్ని తొందరగా పట్టుకుంటాడు అని పట్టుకోగలగాలి. ఇట్ విల్ టేక్ టైం, బట్ దట్స్ హౌ యూ విల్ డూ ఎ గుడ్ ప్రాజెక్ట్ అనమాట. సో అలా గనక తీసుకుంటే పిల్లలనే ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది. లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. కొంతమంది రియల్గా అరోగెంట్ ఉంటారు పిల్లలు, రియల్గా కొంతమంది అసలు మొండితనం ఉంటారు, వాళ్ళు మారరు అని ఉంటారు. అలాంటి వాళ్ళకి చాలా బ్యూటిఫుల్ ఈజీ టెక్నిక్ ఏంటంటే బీ స్ట్రిక్ట్ ఎట్ రైట్ టైం. అంటే కొన్నిసార్లు మనం మెల్ట్ అయిపోతాం, లేకపోతే మనం స్ట్రిక్ట్గా ఉండేసరికి అమ్మ నాన్న వచ్చి మదర్ ఫాదర్ అంటే తాత అమ్మమ్మ వచ్చి వాళ్ళు హెల్ప్ చేసేస్తారు. అలాగా కానివ్వకుండా ఫ్యామిలీలో ఉన్నప్పుడు వెన్ ఇట్ ఈస్ రాంగ్ ఈజ్ రాంగ్, వెన్ ఇట్ ఈస్ రైట్ అనేది మనం నేర్పించగలిగితే పిల్లలకి దట్ విల్ నిజంగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మారుతుంది. ఇంకా కూడా కొంతమందికి టైం పీరియడ్ ఆస్ట్రాలజికల్గా మేము చూస్తాము, కొంతమంది ఒక టైం పీరియడ్లో అలా తిక్కగా చేస్తారు, స్లోగా సెటిల్ అవుతుంది. యంగ్స్టర్స్ ఉంటే ఎవరైనా చిన్న వెరీ యంగ్ పీపుల్ అంటే మన 3 years 4 years 5 years వస అలవాటు చేయని నేర్చుకోవాలి. వస పోస్తామంటారు కదా, వస చాలా హెల్ప్ చేస్తుంది మెమరీకి, చాలా హెల్ప్ చేస్తుంది తెలివికి, చదువుకి, విద్యకి. సరస్వతి ఆకు చాలా హెల్ప్ చేస్తుంది, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ చాలా హెల్ప్ చేస్తుంది, జింక్ చాలా హెల్ప్ చేస్తుంది. ఇలాంటి వాటి వల్ల కూడా కొంచెం వాళ్ళ ఫోకస్ స్టేబుల్గా ఉంటుంది. ఓకే, అండ్ ఎప్పుడైనా ఇట్లాంటివి మనము చేస్తున్నప్పుడు ఓవర్ నైట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇట్ విల్ టేక్ టైం. ఎందుకంటే ఒక మనిషి ఒక కల్చర్డ్గా మారాలి అంటే అందులోనూ పిల్లలు అర్థం చేసుకుని స్టేబుల్ అవ్వాలని టైం పడుతుంది. అల్లరి శ్రీకృష్ణుడు హనుమంతుడే చేశారు, మన పిల్లలు చేస్తారు, దట్స్ ఓకే, ఏం కాదు. మెల్లగా సెటిల్ చేసుకుంటూ వెళ్ళాలి, స్లోగా మార్చుకోవాలి, ధర్మం యొక్క విలువ నేర్పించాలి. అది మన ప్రయత్నమే. మనం ఎలాగో మన కడుపున రాక్షసుడు పుడితే రాక్షసుడు లాగా బిహేవ్ చేస్తాడు, యాక్సెప్ట్ ఇట్. మన కడుపున మంచివాడు పుడితే నువ్వు ఏం చేసుకున్నా మంచిగా మారుతాడు. సో అందుకని తల్లిదండ్రులకు ఆ యొక్క జ్ఞానము, ఆ యొక్క మెచ్యూరిటీ రావాలి. నేను ఒక లైఫ్, వాడు ఒక లైఫ్, ఆమె ఒక లైఫ్, లెట్ హర్ ఆర్ హిమ్ లివ్ అనేది తెలియాలి. వాడు దెబ్బలు తిని నేర్చుకుంటాడు, వాడికి వస్తుంది, దట్స్ ఓకే. లైఫ్లో ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఎవ్రీథింగ్ అని తెలుసుకోవాలి. ఇట్ విల్ టేక్ టైం, బట్ చాలా బాగుంటుంది. ఇది అప్లికేషన్లో పెట్టాలి. వస చిన్నపిల్లలకి 2, 3, 4
వస గురించి మనకు ఒక మంచి డిస్క్రిప్షన్ ఉంది. అది గనక చేసుకుంటే వస గురించి తెలుసుకుని దాన్ని ఏ రోజు వేయాలో చేసుకుంటే చాలా చాలా హెల్ప్ చేస్తుంది. చాలామంది పేరెంట్స్కి తెలీదు, కొంతమందికి మాటలు రావట్లే అంటారుగా, అలాంటి వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది. సో హోప్ఫుల్లీ ఇది యూజ్ అవ్వాలి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.